సిరాజ్ సిమ్రాన్ ఈ ఇద్దరు అరెస్ట్ అయిన తర్వాత సిరాజ్ వ్యవహారం సిమ్రాన్ ఇప్పుడు బయట పెట్టడంతో వచ్చినటువంటి అంశం ఏంటంటే విపరీతమైన మతపిచ్చ ఉన్నవాడు సిరాజే. భారతదేశాన్ని మతరాజ్యం కింద మార్చాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు తీయాలా, భయపెట్టాలా, వణికించాలా, అప్పుడే జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ వీడికే ఉందట. ఇప్పుడు ఆ సిరాజ్కి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ముస్లిం యువకులు, ఎవరికైతే ఈ భావోద్వేగభరితమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయో సోషల్ మీడియాలో వాళ్ళని చూసి సిగ్నేచర్ యాప్ ద్వారా, మిగతా యాప్స్ ద్వారా అయితే దొరికిపోతారని చెప్పేసి సిగ్నేచర్ యాప్స్ ద్వారా ప్రత్యేకించి ఫాలో అవుతూ వాళ్ళతో స్నేహం చేస్తూ వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసినోడే సిరాజు. వీడికి 3 దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల్ని ఇక్కడిచ్చి తయారు చేస్తున్నాడు. వీడిని ఎవరు నడిపిస్తున్నారో నాకు తెలియదు అని చెప్తున్నాడు. అంటే వీడు విదేశాలతో నేరుగా కాంటాక్ట్ పెట్టుకుని చేస్తున్నటువంటి ఉగ్రవాదానికి సంబంధించిన